శివుడికి ఇష్టమైన వాటిల్లో ఒకటి బిల్వపత్రం. ఈ చెట్టు మూలాల్లో గిరిజ, కాండంలో మహేశ్వరి, కొమ్మలో దాక్షాయిని, ఆకులో పార్వతి, పుష్పంలో గౌరీదేవి నివసిస్తూ ఉందని చెబుతారు. శ్రావణ మాసంలో శివునికి బిల్వపత్రం సమర్పించడం వలన విశేష ఫలితాలు లభిస్తాయని నమ్మకం. బిల్వపత్రం శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనదిగా పరిగణిస్తారు. అందుకే బిల్వపత్రాలను శివుని పూజలో ఉపయోగిస్తారు. శివునికి బిల్వపత్రాలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? దీనిని పూజించే సమయంలో పాటించవలసిన నియమాలేంటో తెలుసుకుందాం. హిందూ మతంలో శివుడిని చాలా సులభంగా సంతోషపెట్టవచ్చు అని నమ్మకం. కేవలం జలంతో అభిషేకించిన కోరిన కోరికలు తీరుస్తాడు ఆ బోలాశంకరుడు. అందుకనే ఎవరైనా సరే మనస్ఫూర్తిగా పరమశివుని పూజిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెబుతారు. హృదయపూర్వకంగా పూజించిన భక్తుడి పట్ల మహాదేవుడు కరుణ చూపిస్తాడు. అదేవిధంగా పరమశివునికి ఇష్టమైన వస్తువులను సమర్పించడం ద్వారా విశేష ఫలితాలు పొందవచ్చు. అలా శివుడికి ఇష్టమైన వాటిల్లో ఒకటి ఈ బిల్వపత్రం. బిల్వపత్రాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతిరూపంగా భావిస్తారు. గ్రంథాల ప్రకారం బిల్వదళంలోని 3 ఆకులు శివుని 3 నేత్రాలను సూచిస్తాయి. అందుకే హిందువులే కాదు, జైనులు కూడా బిల్వపత్రాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసం వస్తే శివ పూజలో బిల్వపత్రం ముఖ్య పాత్ర పోషిస్తుంది. మత విశ్వాసాల ప్రకారం బిల్వ వృక్షం పార్వతీదేవి చెమట నుంచి ఉద్భవించింది. ఈ బిల్వ వృక్షంలోని పార్వతీదేవి అన్ని రూపాలు ఉన్నాయని నమ్ముతారు. బిల్వ వృక్షం ఆకులలో పార్వతీదేవి, కొమ్మలో శివుడు, పండ్లలో కాత్యాయని, పుష్పాలలో గౌరీ, వేరులో గిరిజ, మొక్కలో లక్ష్మీదేవి ఉంటారని చెబుతారు. బిల్వపత్రాలకు సంబంధించిన ఒక పురాణ కథ ఉంది. శివపురాణం ప్రకారం సముద్ర మథనం నుంచి విడుదలైన విషం వల్ల ప్రపంచం ఇబ్బందుల్లో పడింది. ఆ విషాన్ని స్వీకరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. దీని తర్వాత దేవతలు, రాక్షసులు ఈ సమస్యకు పరిష్కారం కోసం శివుడిని సంప్రదించారు. అప్పుడు పరమశివుడు లోకాన్ని రక్షించడానికి ఆ విషాన్ని స్వీకరించి తన కంఠంలో దాచుకున్నాడు. దీంతో శివుడి శరీర ఉష్ణోగ్రత పెరగటంతో పాటు గొంతు నీలంగా మారింది. ఆ పరమశివుని శరీర ఉష్ణోగ్రత పెరగటం వల్ల విశ్వం మొత్తం అగ్నికి ఆహుతైంది. వేడి కారణంగా భూమిపై ఉన్న సకల జీవుల జీవితం కష్టంగా మారింది. సృష్టి ప్రయోజనం కోసం విష ప్రభావాన్ని తొలగించడానికి దేవతలు శివునికి బిల్వపత్రాన్ని ఇచ్చారు. శివుడు బిల్వపత్రం తిన్న తర్వాత విష ప్రభావం తగ్గిందట. అందుకే అప్పటి నుంచి శివునికి బిల్వపత్రాలను సమర్పించే సాంప్రదాయం ప్రారంభమైందని చెప్తారు. శివునికి బిల్వపత్రాలను సమర్పించే సమయంలో పాటించాల్సిన నియమాలను కొన్ని గ్రంథాల్లో పేర్కొన్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బిల్వపత్రాన్ని ఎల్లప్పుడూ మృదువైన ఉపరితలం వైపు మాత్రమే శివునికి సమర్పించాలి. బిల్వపత్రాన్ని తెంపి ఎప్పుడూ శివునికి సమర్పించకూడదు. శివునికి 3 కంటే తక్కువ కాకుండా బిల్వపత్రాలను సమర్పించాలి. బిల్వపత్రాలను ఎల్లప్పుడూ 3, 5, 7 వంటి బేసి సంఖ్యలలో మాత్రమే శివుడికి పూజకు ఉపయోగించాలి. మారేడు ఆకులతో కూడిన బిల్వపత్రాలను త్రిమూర్తుల స్వరూపంగా, త్రిశూల రూపంగా పరిగణింపబడుతుంది. బిల్వపత్రాలను ఎప్పుడూ మధ్యవేలు, ఉంగరపు వేలు, బొటన వేలితో పట్టుకొని శివునికి సమర్పించాలి. బిల్వపత్రాలు ఎప్పుడూ అపవిత్రం కావు కనుక ఇప్పటికే శివుడికి సమర్పించిన బిల్వపత్రాలను కడిగి మళ్ళీ శివయ్యకు సమర్పించవచ్చు. బిల్వపత్రాలను సమర్పించిన తర్వాత శివలింగాన్ని నీటితో అభిషేకించాలి. ఈ నియమాల ప్రకారం బిల్వపత్రాలను సమర్పించడం ద్వారా శివుడు త్వరగా ప్రసన్నుడవుతాడు, అన్ని కోరికలు నెరవేరుస్తాడని నమ్మకం. శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలతో పూజించడం వెనుక ఒక శాస్త్రీయత కూడా దాగి ఉంది. గాలిని, నీటిని శుభ్రపరచడంలో మారేడు ఆకుల్ని మించినవి లేవు. ఈ చెట్టు నుండి వచ్చే గాలి శరీరానికి తాకడం ఎంతో మంచిది. ఈ గాలిని పీల్చడం వల్ల మేలు జరుగుతుంది. ఎలాంటి జబ్బులు కూడా రావు. దేవాలయం గర్భగుడిలో గాలి సోకదు, సూర్యకిరణాలు ప్రసరించవు కనుక స్వచ్ఛత కోల్పోయే అవకాశం ఉంది. అలాంటి వాతావరణంలో మారేడు ఆకులు మనకు స్వచ్ఛతను కలుగజేస్తాయి. శరీరం లోపలి భాగాల్లో ఎక్కడా చెడు ప్రభావం ఉన్నా దాన్ని హరించి మెరుగుపరచడమే ఈ మారేడు చెట్టు యొక్క లక్షణం.